హలో, నేను మీ విశ్వనాథ్ రెడ్డి. వెల్కమ్ టు విశ్వ వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు ఈజీ అండ్ టేస్టీగా ఎర్రకారం ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఎర్రకారంతో మీరు పడ్డు మరియు దోశ తినొచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, కారం. ఇప్పుడు మనం టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న పేస్ట్ను మనం ఇప్పుడు బాగా కలపాలి. కొంచెంసేపు దాన్ని ఉడకనిద్దాం. మనకిప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుందాం. నీళ్లు పోసిన తర్వాత దాన్ని కాసేపు అలాగే ఉడకనిస్తూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికిన కారాన్ని మనం ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలాగే కరివేపాకులతో బాగా గార్నిష్ చేద్దాం. ఎర్ర కారం రెడీ. కారంలోకి పడ్డు చేసుకునేందుకు మన దగ్గర పిండి రెడీగా ఉంది. ఇందులో ఎర్రగడ్డ మరియు పచ్చిమిర్చి వేసుకున్నాం. పడ్డూలు చేసుకునేందుకు గుంత పెనంలో నూనె వేద్దాం. నూనె వేసిన తరువాత మనము కలిపి ఉంచిన పడ్డు పిండి వేద్దాం. పిండి అంతా వేసిన తరువాత బాగా ఉడికేందుకు ఒక ప్లేట్ మూద్దాం. ఇప్పుడు పడ్డోలను కిందికి పైకి తిప్పుదాం. పడ్డోలు బాగా కాలేందుకు అటు ఇటు కిందికి పైకి తిప్పుతూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉన్న పడ్డోలు రెడీ. వీటిని సర్వ్ చేసేందుకు మనము ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా మన పడ్డు మరియు ఎర్రకారం రెడీ. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి.